దేవుడు ఏం మాట్లాడతాడు అంటే, లేఖనంలో ఒక ఫార్ములా ఉంది, ఒక సూత్రం. అదేమిటంటే, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడు. ఇది దేవునికి కూడా వర్తిస్తుంది. అసలు దేవునికి వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. దేవునికి కూడా అనే పదం వాడకూడదు. నేను కరెక్షన్ చేసుకుంటున్నా ఆ విషయంలో. ఐ విత్డ్రాల్ మై వర్డ్. దేవునికే వర్తిస్తుంది. అసలు హృదయంలో ఏముంటే అది మాట్లాడతాడు. మనం ఏం మాట్లాడతాం? మనం కూడా అంతే. మన హృదయంలో ఏముంటే, ట్యాంకులో నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఏ నీళ్ళు వస్తాయి? ఉప్పు నీళ్ళ, సవ్వ నీళ్ళ, తీయటి నీళ్ళ? ఏమండి, ట్యాంకుని ఏ నీళ్లతో నింపితే ఆ నీళ్ళే వస్తాయి. అలాగే సద్విషయములు, మంచి విషయాలతో ఈ హృదయం అనే ట్యాంక్ నింపుకుంటే నోరు అనే ట్యాప్లో నుండి ఆ మంచి విషయాలే వస్తాయి. ఒకవేళ సద్విషయాలు కానివి నింపుకుంటే అవే వస్తాయి. రైట్. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు అంటే, ఆయన హృదయంలో ఏమున్నాయో, ఆయన హృదయంలో ఏముంటే అదే మాట్లాడతాడు. ఇంకొక మాట, దేవుడు మాట్లాడతాడు. అందరికీ అన్ని విషయాలు చెప్తాడా? ఇప్పుడు మనమే ఉన్నాం, మన జీవితంలో అందరికీ చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అబ్బాయి పెళ్ళి, ఊరందరికీ కబురు చెప్పుకుంటాం. ఇంట్లో ఏదో ఒక రహస్యమైన విషయం ఉందనుకోండి. వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది 1 కోటి రూపాయలు లాభం వచ్చిందనుకోండి. ఈ 1 కోటి రూపాయలు వచ్చినాయి, ఆ 1 కోటి రూపాయలు ఇంట్లో ఉన్నాయన్న సంగతి అందరికీ చెప్పుకుంటారండి? పక్కింటి వాళ్ళకి తప్ప ఎవరికైనా చెప్తాం? అసలు అందరికీ చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి, కొందరికే చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి, మరీ కొద్ది మందితో చెప్పే కీలకమైన సంగతులు ఉంటాయి. అసలు ఇంకా రహస్యమైన అత్యంత కీలకమైన విషయాలు అతి ముఖ్యమైన వాళ్ళతో పంచుకుంటాం. అవునా కాదా? అందరికీ అన్ని విషయాలు చెప్తామండి. దేవుడు కూడా అంతే. ఆయన అందరితో చెప్పే సంగతులు ఉంటాయి, కొందరితో చెప్పే సంగతులు ఉంటాయి, అతి కొద్ది మందితో చెప్పే సంగతులు ఉంటాయి. ఇంకా అంటే ఇంకా వేళ్ల మీద లెక్కబెట్టే విధానం అన్నట్లుగా అతి కొద్ది మందితో చెప్పే అత్యంత కీలకమైన విషయాలు వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, అత్యంత కీలకమైన సంగతులు దేవుడు ఎవరితో చెప్తాడు? ఆయన సెలక్షన్ ఎలా ఉంటుంది? రంగు రూపు చూసేగా ఆయన చెప్పేది. ఏం చూసి చెప్తాడు అత్యంత కీలకమైన విషయాలు? ఒకళ్ళ హృదయం అనేసరికి అందరూ హృదయమే. ఆ మధ్యకాలంలో విజయనగరం జిల్లాలో గొర్రెలను తోలుకెళ్తుంటే ఒక ఆయన లారీ వాడు హార్న్ వేసేసరికి ఒక గొర్రె ఎగిరి ఆ బ్రిడ్జ్ మీద నుండి బార్కెట్లు దాటి నదిలో దూకితే 67 గొర్రెలు దూకేసినాయి. మొదటి గొర్రె ఎందుకు దూకిందో వెనక దూకే వాటికి ఒకళ్ళ హృదయం అంటే అందరు హృదయమే. అంటే ఏం చూసి ఆయన కీలకమైన విషయాలు పంచుకుంటాడు? ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఎవరితో కీలకమైన విషయాలు పంచుకున్నాడో వాళ్ళకు కీలకమైన పని అప్పగిస్తాడు. వాళ్ళను కీలకమైన పనిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన చాలా పీక్ స్టేజ్లో ఉంది ఆయన పని. కడవరి కాలం, అంత్యదినాల్లో కూడా మనం చివరికి వచ్చేసాం. ప్రభు రాకడ బహు సమీపమైపోయింది. ఆయన భూమి మీద తలపెట్టిన ఆయన ప్రణాళిక ఇక ఆయన ఆలస్యం చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడటం లేదు. ఆయన చాలా అంటే చాలా త్వరపడుతున్నారు. ఇప్పుడు ఆయనకి కావాలి ఎవరో తెలుసా? ఆయన హృదయంలో ఉన్న అత్యంత కీలకమైన, అత్యంత విశేషమైన ప్రణాళికలు పంచుకోవడానికి అర్హులైన వ్యక్తులు ఆయనకు కావాలి. సూటో కోటో నాలాగా తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఆయన
ఏమండి, పాటో మాటో కలిగిన వాళ్ళు కూడా కనబడుతున్నారు. కానీ ఆయన తన హృదయంలో ఉన్న అత్యంత కీలకమైన విషయాలు, ఆ లోతైన ప్రత్యక్షత, ప్రకటన, రెవల్యూషన్స్ పంచి ఇవ్వడానికి అర్హులు ఉన్నారా అని ఆయన ఆ భూగ్రహం అంతలాగా వెతుకుతున్నాడు. ఎవరికి చెప్తాడు? నాలాగా నల్లగా ఉన్న వాళ్ళకి చెప్తాడా? మా బట్ల పెనమరయ్య గారి లాగా తెల్లగా ఉన్న వాళ్ళకి చెప్తాడా? అబ్బాయి నువ్వు నల్లగా ఉన్నావు, నీకు కాదులా, ఆయనకి చెప్తానంటాడా? పని ఎవరికి చెప్తాడు ఆయన? ఒక రిఫరెన్స్ చాలా అంటే చాలా కీలకమైంది, కోట్ల రూపాయల కంటే కూడా విలువైనది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్య భాగం. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 25. ఇది చాలా అద్భుతమైన కాన్వర్జేషన్. ఇరువురు మహోన్నతమైన వ్యక్తుల మధ్య జరుగుతున్న సుందరమైన సంభాషణ. ఒక వ్యక్తి మన పరమతండ్రి అయిన యెహోవా దేవుడు, రెండవ వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇరువురు మహోన్నతమైన వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణ. యేసయ్య శరీరధారిగా భూలోకంలో జీవించిన ఆ శ్రేష్ఠ దినాలలో జరిగిన సంభవం. యేసయ్య తండ్రిని పిలిచాడు, ఆకాశములకును భూమికిని ప్రభువా తండ్రి అని సంబోధించి ఏమంటున్నారంటే, అయ్యా నీవు జ్ఞానులకును వివేకులకును చెప్పవలసిన ఈ సంగతులను వాళ్లకు చెప్పకుండా వాళ్లను హోల్డ్లో పెట్టి వాళ్లకు మరుగు చేసి వాళ్లకు ఆపి నీవేం చేశావు? పసిబాలురకు బయలుపరిచావు, పసికందులకు తెలియజేశావే. ఈ కారణాన్ని బట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. కొంచెం ఆలోచించాలి. యేసయ్యే సాక్షాత్తు ఒక ప్రత్యేక కారణాన్న పరమతండ్రిని స్తుతించుచున్నారంటే అది చిన్న విషయం అయి ఉంటుందా, పెద్ద విషయం అయి ఉంటుందా? మహా హెవీ అన్నమాట. యేసయ్యే ఒక ప్రత్యేక కారణాన్న పరమతండ్రికి థ్యాంక్స్ చెప్తున్నారంటే అది ఎంత పెద్ద అంశం. ఇక్కడ పరమతండ్రి ఏం చేశారు అంటే ఒక సంభవం, ఒక కార్యం. అదేమిటి? మహామహులనబడిన వారికి, తలపండిన వారికి, గొప్ప గొప్ప వాళ్ళకి, పెద్ద తలకాయలు అనుకున్న వాళ్లకు, పెద్ద పెద్దోళ్ళకి చెప్పవలసిన, మేధావులకు చెప్పవలసిన, మహాపండితులకు చెప్పవలసిన సంగతులు చెప్పండి, వాళ్లకు చెప్పకుండా వాళ్ళందరినీ హోల్డ్లో పెట్టి వాళ్ళందరినీ ఒక ప్రక్కకు నెట్టి ఎవరికి చెప్పారట? ఇంగ్లీష్లో ఆ మాటకి ఇన్ఫాంట్స్ అన్నాడు, అంటే శిశువులు. పరమతండ్రి శిశువులకు చెప్పారట. శిశువులు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 18 రోజుల లోపున్న వయస్కులను శిశువులు అంటారు. 18 రోజులు దాటితే బాలురు, చిల్డ్రన్ అంటారు. ఇన్ఫాంట్స్ నుండి చిల్డ్రన్ జోన్కి వెళ్ళిపోతారు 18 days దాటితే. పసికందులకి ఏమైనా చెప్తే అర్థమవుతాయమ్మా? పసికందులకి అసలు చెప్పేది ఎవరు? పరమతండ్రి. పరమతండ్రే అత్యంత కీలకమైన విషయాలంటే అసలు ఆ విషయాల రేంజ్ ఎంత గొప్పది, అవి ఎంత విశేషమైనవి. అలాంటి మహామహులతో చెప్పవలసిన అత్యంత కీలకమైన విషయాలు ఈయన ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు ఆ పని నాబొట్టాళ్ళు ఎవరైనా చేశారనుకో, మీలాంటి పెద్దవాళ్ళు చెప్పొచ్చు, ఏమయ్యా అసలు నీకేమన్నా చెప్పేవేమో పెద్ద పెద్ద సంగతులు, అంత కీలకమైన ప్రణాళికలు. ఆ పసికందులకు చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతాయా? ఏం చేస్తున్నావు నువ్వు అసలు తెలుస్తుందని మీరు నన్ను ఆక్షేపించవచ్చు. కానీ ఇక్కడ చేసేది ఎవరా పని? సాక్షాత్తు గాడ్ ద ఫాదర్, పరమతండ్రి అయిన యెహోవా తండ్రి, యెహోవా దేవుడు. ఆయనను ఆక్షేపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? మనుష్యుల చేత ఆక్షేపించ తగినట్లుగా ఆయన ఏమైనా చేస్తాడా పోని? కాబట్టి ఇక్కడ మనం కొంచెం విఘ్నతతో ఆలోచిస్తే, పసికందులు, పసిబాలురు అంటే ఇన్ఫాంట్స్, శిశువులు అంటే భౌతికమైన శిశువులు కాదని, తమను తాము
తగ్గించుకున్న అనుభవమని పైన పేర్కొనబడిన వచనాల నేపథ్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. పైన పేర్కొనబడిన వచనాల నేపథ్యంలో దాని యొక్క పూర్వపురంగం ఏమని తెలియజేస్తుంది? అయ్యో కొరాజీనా బెత్సయిదా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది అందరు. తర్వాత విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి. 23 చూద్దాం. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు. కపెర్నహూములో ఉన్న ప్రజలు చాలా హెచ్చించుకుని పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. ఈ నేపథ్యం మాట్లాడుతూ వచ్చి పసిపిల్లల గురించి మాట్లాడారు. మనం అర్థం చేసుకోవలసిన పాఠం ఏమిటంటే, పసిపిల్లలంటే భౌతికంగా మన హాస్పిటల్లో మన బిడ్డలకు జన్మించిన బిడ్డలు కాదని, పసిపిల్లలంటే దేవుని చేత ఎన్నుకొని ఏర్పాటు చేయబడి ఆయన చేత పనినప్పగించబడిన, లోకంలో నుండి క్రీస్తు రక్తముతో కొనబడిన, కడుగబడిన, ఆయన సొత్తుగా ఆయన పిలుచుకొని నా జీవము గల దేవుని సంఘం అనబడిన మనం, దేవుని రాజ్యమై ఉన్న మనం, సంఘమై ఉన్న మనం, క్రీస్తు శరీరం అనబడిన కార్యనిర్వాహక వర్గం అయి ఉన్నటువంటి మనం ఇప్పుడు సంఘము పసిపిల్లల అనుభవంలోనికి రావడాన్ని ఉద్దేశించి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. 2 మహాభక్తుల ఉదంతాన్ని నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. 2 మహాభక్తులు, వాళ్ళ స్టేట్మెంట్స్ చాలా కీలకమైనవి. దేవుని వాక్యంలో నుండి ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 27వ వాక్య భాగం. ఆదికాండ గ్రంథము 18:27 చదువమ్మా. అబ్రహాము గారు అంటున్నారు, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను, ధూళియు బూడిదయునైన నేను. ఇంకొక వచనం కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యం. 1 శామ్యూయల్ 24:14. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. సౌలు రాజు తనను చంప ప్రయత్నించి సైన్యంతో తిరుగులాడుతున్న వేళ. చదవమా. దావీదు గారు అంటున్నారు తనను గురించి తాను, చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. చాలండి. అబ్రహాం గారు ఏమన్నారండి? ధూళియు బూడిదయునైన నేను. దావీదు గారు ఏమన్నారండి? చచ్చిన కుక్కను కదా. అంటే ఇది సింహాన్ని చేల్చక ముందు అయి ఉంటుంది ఈ మాట, అంతేనా? గొల్యాతును పడగొట్టక ముందు అయి ఉంటుంది, అంతేనా? సింహాన్ని చేల్చక ముందు, గొల్యాతును పడగొట్టక ముందు సౌలు రాజు ఆయన చంపడానికి వెనకబడ్డా? సింహాన్ని చీల్చాకే, గొల్యాతును పడగొట్టాకే, 10,000 జేజేలు పొందుకున్నాకే ఇశ్రాయేలు సింహాసనానికి తాను రాజు కాబోతున్నాడన్న సంగతి సమూయేలు అభిషేకించగా తనకు తెలియపరచబడిన తరువాతే తనను గురించి తాను ఏమంటున్నాడు చెప్పండి? మన గురించి మనం ఏమంటున్నాం? అయ్యగారు అని ప్రజలు అల్లాడిపోతే కానీ నా కడుపు నిండు ఇడ్లీలతో నిండదు. నన్ను అయ్యగారు అనాలి ఎంతసేపు. వాళ్ళకు కూడా తెలుసు కాసేపు ఊరికట్లా గంగిరెద్దులు పొగడతలు, ఆ తర్వాత ఆ కథ కంచికి వాళ్ళ ఇంటికి. ఎక్కడున్నాం మనం? మహాభక్తుడు అబ్రహాము, మహాభక్తుడు దావీదు, వాళ్ళని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ అంతరంగంలో నుండి మాట్లాడారు. అది పసిపిల్లల అనుభవం అంటే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రహాము కుమారుడు అగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. వంశావళి కాసేపు ఆపుదాం. ఎవరండి ఆ యేసుక్రీస్తు? ఎవరు సార్? ఎవరండి అంటే అడ్రస్ పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు. ఏమండి, ఆదాం మొదలుకొని అబ్రహాం వరకు 2000 సంవత్సరాల చరిత్ర. ఆదాం మొదలుకొని అబ్రహాం వరకు ఎంత అండి?
అబ్రహాము నుండి దావీదు వరకు 1000, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000. అంటే యేసయ్య పుట్టకముందు ఆదాముకి యేసుక్రీస్తుకు 4000 సంవత్సరాల చరిత్ర. ఈ 4000 సంవత్సరాల చరిత్రలో ఎవరి తాలూకు ఈ యేసుక్రీస్తు అంటే అత్యంత కీలకంగా 2 వ్యక్తుల పేర్లు చెప్పుకున్నాడు. ఎవరు వాళ్ళు? నేను ఎవరిని అంటారా మీరు? నా అడ్రస్ కావాలా మీకు? అబ్రహాం తెలుసా? అబ్రహాం మాకేం తెలీదు, మూలపిత్రుడు కదా, అతని తాలూకు వాడిని. ఇంకా చెప్పమంటారా? దావీదు గారు తెలుసా మీకు? దావీదు వాళ్ళ ఇంటి అబ్బాయినే. 2 వ్యక్తులను దేవుడు ఆయన చిరునామాగా వాడుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహాముని దావీదుని ముందంజలో ఉంచడానికి ఏమైనా కారణం ఉంటుందంటారా? ఏమీ లేకుండానే ఏదో అట్లా రాయించేసి ఉంటాడంటారు. ఏమండి, కారణాలు ఉండవా? వాళ్ళిద్దరిని ఎందుకు మూలపిత్రులుగా అక్కడ ఉంచాడు అంటే, అబ్రహాముతో తన హృదయంలో ఉన్న అత్యంత కీలకమైన సంగతులు పంచుకున్నంతగా స్నేహితుడు అన్నాడు అబ్రహాముని. దావీదుతో తన హృదయమును పంచుకున్నంతగా మరొక భక్తునితో పంచుకోవాలా? ఎందుకని? హృదయ కీలకమైన విషయాలు, అత్యంత కీలకమైన విషయాలు అబ్రహాం గారితోనూ దావీదు గారితోనూ పంచుకున్నాడంటే వారిద్దరూ ఆయనకి ఎలా కనబడ్డారు చెప్పండి? ఎలాగండి? ఇంతసేపట్లో పాఠం ఏంటంటే, మనం కూడా కిందికి వచ్చి నా జీతం ఎంతో తెలుసా, మా నేపథ్యం ఏంటో తెలుసా, అసలు నా కోపం వచ్చిందంటేనా ఈ చెత్తంతటిని సిలువకు కొట్టి, బాబో నేను ఎవరినంటే నేనొక ఇన్ఫాంట్ని బాబు అనే దీనత్వపు అనుభవాలలోనికి మనం వస్తే, దేవుడు తన హృదయం విప్పి ఆయన ఈ కడవరి కాల ప్రత్యక్షతలు పంచుకోవడానికి, అబ్బా నాకు కూతురు తగిలింది, నాకు కొడుకు తగిలాడు, వీళ్ళిద్దరితో నా హృదయంలో ఉన్న ఈ కడవరి కాల ప్రణాళికలు పంచుకుందామని దేవుడు ఆశపడుతూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన 1000 రూపాయలు 10,000 స్తోమత మేరకు ₹1,00,000 కానుకన్నా ఇస్తాంలే, కానీ మెట్టు దిగి కిందకి రావాలంటే చెప్పండి, అమ్మో అస్సలు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఇది మన పాఠం కాదు. ఆయన గుండె లోతుల్లో ఉన్న కీలకమైన విషయాలు నీతో పంచుకొని ఈ కడవరి దినాల్లో గొప్ప పని నీకు అప్పగించాలంటే ఈ ఇలాకా అంతా ఆయనదే. నానా ఇంతవరకు నువ్వు చూసుకో, ఇది నువ్వు చూడు నానా, ఈ బిట్టు నువ్వు చూసుకో అని దేవుడు పనిలో పెట్టుకుని పని అప్పగించాలంటే, కీలకమైన పని అప్పగించాలంటే మనలో ఆయన చూడగోరుచున్న క్వాలిఫికేషన్, అర్హత ఏంటంటే, ఇదిగో ఈ శిశువు అనుభవం. శిశువుగా మారుట ఈజ్ ఈక్వల్ టు దీనత్వపు అనుభవంలోనికి వచ్చి ఎక్కడ రవంత గర్వం హెచ్చింపు లేకుండా మనల్ని మనము తగ్గించుకొని, ప్రభువా నేను సున్నాని. పౌలు తన వృద్ధాప్యమంది అంటారు కదా, నేను పాపులలో ప్రధాన పాపిని. స్తోత్రం చెప్దామండి. ఇది ప్రథమ ఘట్టంగా అత్యంత కీలకమైన విషయం ప్రభువు మనకిచ్చారు. ఈరోజు పాఠాన్ని ఒకసారి చూద్దాం. 2 విషయాలు. ఈ కడవరి దినాలలో భూప్రపంచం పక్షాన, మానవ జాతి పక్షాన అపవాది యొక్క ప్రణాళిక. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఈ కడవరి దినాల్లో మానవ జాతి పక్షాన ప్లాన్ ఆఫ్ ఎనిమీ, అపవాది ప్రణాళిక ఏమిటి? అది మొదటిది. ఈ కడవరి దినాల్లో మానవ జాతి పక్షాన సర్వోన్నతమైన దేవుని ప్లాన్ ఏమిటి? దేవుని ప్రణాళిక ఏమిటి? మీరు తప్పనిసరిగా ఇలాంటి నోట్బుక్ కొనుక్కోవాలని నేను మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. నేను ఇప్పటికీ వాక్యం రాయడం నేర్చుకున్న తర్వాత కొన్ని లక్షల రూపాయల పుస్తకాలే కొని పంచుంటాను.
వాక్యం రాసుకోవాలి. చిన్న పిల్లలు వాక్యం చెప్పినా రాసుకోవాలని దేవుని సేవకులు అన్నయ్య గారు అమ్మని గారి గురువు గారు అయినటువంటి ఎంఏ థామస్ నాయన గారు నేర్పించారు. ఎందుకంటే పిల్లవాడు చిన్నవాడే, చెప్పేది ఎవరు? ఆ పిల్లవాడిలో నుండి మాట్లాడేది ఎవరు? పెద్ద దేవుడు కదా. పెద్ద దేవుని మాటలు నువ్వు చిన్నవానిగా చూసి మోసపోతున్నావు. మా ఇంటికి వస్తే నేను వాక్యం రాసుకున్న నోట్సులు ఇంత దొంతరవుద్ది. ఈ ఈ ఈ చిన్న బిడ్డలు వాక్యం చెప్తున్నా రాసుకుంటా. ఈరోజు కూడా నేను ఒక 10 పేజీల వరకు వాక్యం రాసుకున్నాను నేను ఉదయం నుండి. ఈరోజు దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, వాక్యంగా గౌరవించండి. హైవే ప్రక్కన బిట్టునేమో కోట్ల రూపాయలు అంటున్నారు, వాక్యాన్నేమో గాలికి వదిలేస్తున్నారు. ఊరికే బుర్రకథలాగా విని వెళ్ళిపోతున్నారు. వాడు అక్కడ కూర్చుంటాడు పక్షి వలె ఎత్తుకుపోవడానికి. శత్రువుని ఎత్తుకుపోనేయొద్దు. వాక్యం పట్టుకోండి. వాక్యమే మన ఆస్తి. స్తోత్రం చెప్దాం. మొదటిది 2 అంశాలు చెప్పాను. మొదటిది, ఈ కడవరి దినాల్లో మానవ జాతి అంతటి పక్షాన అపవాది ప్లాన్ ఏంటి, అపవాది ప్రణాళిక ఏంటి, సైతాను ప్రణాళిక ఏంటి, ఈ కడవరి దినాల్లో మానవ జాతి పక్షాన దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, ఈ విషయాన్ని చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ రిఫరెన్స్ యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్య భాగం. యెషయా గ్రంథం 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు చాలు. ఏమండోయ్, ఇక్కడ పాతాళము నోరు తెరుచుకుని ఉందంటే ఎంత? ఎందుకు నోరు తెరిచేది? ఎందుకు? మింగేయడానికి. ఇక్కడ మనము ఇలా అర్థం చేసుకోవాలి వాక్య సారాంశాన్ని బట్టి. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అంటే సైతాను వాడి దూతలు గొప్ప ఆశ పెట్టుకొని, అపరిమితముగా ఆశ పెట్టుకొని ఈ భూజనులందరినీ ఆ అగ్నిగుండములోనికి ఈడ్చుకుపోవాలని, త్రోసుకుపోవాలని చాలా పెద్ద నెట్వర్కే చేస్తున్నారు. పగలనక రాత్రనక ప్రయాస పడుతూ ఉన్నారు. ఎవరు? అపవాది, వాడి దూతలు, వాని చేత మోసగించబడుతున్న వాడి మనుష్యులు. పాపం వాళ్ళకు తెలియదు అపవాది చేత మోసగించబడుతున్నట్లుగా. ఈ టీం అంతా పనిచేస్తున్నారు. అపవాది, వాని దూతలు, వాని మనుష్యులు. యువతలు ఇంకొక టీం ఉంది. ఇక్కడ సర్వోన్నతుడైన ప్రభువు, ఈయనకి ప్లాన్ ఉంది, ఈయనకి ఎజెండా ఉంది, ఈయనకి చిత్తం ఉన్నది. ఈయన ఎజెండా, ఈయన చిత్తం ఏమిటంటే ఈ భూజనులందరినీ ఒక్క డెక్కైనను విడువబడకుండా, పెట్ట బీరుపోనేయకుండా, ఒక్క ఆత్మను కూడా విడిచిపెట్టకుండా, ఎవడును నశింపవలనని ఇచ్చేయింపగా ఈ మనుష్యులందరినీ అగ్నిగుండము నుండి తప్పించి ఆయనుండే రాజ్యమైన పరలోక రాజ్యంలోనికి చేర్చి తీరాలి అనే ఒక గొప్ప ఎజెండాతో, దర్శనంతో దేవుడు తన స్వరక్తముతో కొనుక్కున్న తన సొత్తైన ప్రజ అయిన సంఘము, దేవుని దూతలు. ఇది ఇక్కడ సీక్వెన్సీ. దేవుడు, దేవుని ప్రజలు, దేవుని దూతలు, ఈ టీము. యువతల టీం ఏమిటి? అపవాది దూతలు, అపవాది మనుష్యులు. ఇక్కడ మనుష్యులకి 3వ స్థానం, ఇక్కడ మనుష్యులకి, సంఘానికి 2వ స్థానం. దేవుడు, దేవుని ప్రజలు, దేవుని దూతలు. అపవాది టీములో అపవాది దూతలు, అపవాది మనుష్యులు. వీళ్ళ ఎజెండా ఏమిటి? వీళ్ళ ప్లాన్ ఏంటి? ఇదే భూజనులందరినీ అగ్నిగుండానికి తీసుకుపోవాలని. దేవుడు, ఆయన ప్రజల వీళ్ళ ప్లాన్ ఏమిటి చెప్పండి? భూజనులందరినీ నిత్య జీవమనబడిన పరలోకానికి తీసుకెళ్ళాలని. ఆమేన్. ఇప్పుడు సంఘంగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం? మనకెంత వెసులుబాటు ఉంటే
ఎంత అవకాశం ఉంటే అంత చేసి కూర్చుందామని చూస్తున్నాం. అంటే మనకు అవకాశం ఉన్న మేరకు మనము దేవుని తోటలో పనిని చేయడం కాదు, మనకు తోచినంత మనం చేయగలిగినంత పనిని చేయడం కాదు. మరేమిటి? ఆయన ఎంత పనిని సంకల్పించాడో, ఆయన ఎంత పనిని ఉద్దేశించాడో, ఆయన ఎంత ప్లాన్ అయితే కలిగి ఉన్నాడో ఆ ప్లాన్ అంతా భూమి మీద జరిగి తీరాలి అని విశ్వసించి మనం దాని మీద లాంచవాలి. ఇక్కడ నుండి చాలా కీలకమైన విషయాలు మనం వినబోతున్నాం, శ్రద్ధగా ఆలకించాలి. ఇప్పుడు దేవుని ప్రభు యొక్క స్వరక్తము చేత కొనబడిన మనం, సంఘమై ఉన్న మనం, ప్రభు కొరకు సేవ చేయబడవలసిన మనం ఏం చేస్తున్నామంటే అపవాది పెట్టే ఆటంకాలు, వాడు పెట్టే ఆటంకాలని చూసి మన యొక్క దర్శనాన్ని ఇంకా కుదించుకుని మన యొక్క గురి అంతా, మన యొక్క సైట్ అంతా, మన యొక్క దృష్టి అంతా అపవాది ఎజెండా మీదే పెట్టు కూర్చున్నాం. ఫలానా చోట చర్చిలు కూల్చేశారంట, ఫలానా చోట సేవకులను చంపేశారట, ఫలానా చోట ఒక చట్టం చేశారట, ఫలానా చోట సువార్త నిలిపివేస్తారట. ఇది ప్లాన్ ఆఫ్ ఎనిమీ, ఎజెండా ఆఫ్ ఎనిమీ. ఇది అపవాది యొక్క ప్రణాళిక. ఇప్పుడు సంఘముగా రెవల్యూషన్ పట్టుకోగలగాలి. ఈ వర్తమానం అంతటికీ ఇదే సారాంశం. ఇప్పుడు సంఘము యొక్క దృష్టి ఎనిమీ ప్లాన్ మీద కాదు. అపవాది మన గుండెను నీరుగార్చుట కొరకు, మనలను ధైర్యహీనులుగా చేయుట కొరకు వాడు చేసే ఎత్తుగడలను మనము పసిగట్టగలగాలి. లేఖనమందు పౌలపోస్తలుడు అంటారు కదా, అపవాది తంత్రములను మనము 40 రోజులు ఈ 11.5 అడుగులు ఎత్తున్నటువంటి గొల్యాతు ఎందుకు సవాళ్ళు విసురుతున్నాడు? వాడి ఎత్తును, వాడి లావును, వాడి బలాన్ని చూసి ఇశ్రాయేలీల గుండెలు నీరుగారిపోతున్నాయి. ఇశ్రాయేలీలందరూ భయకంపితులైపోతున్నారు. ఇశ్రాయేలీలందరూ గజ్జ గడ చెప్పండి వణికిపోతున్నారు. అమ్మో, మనం గెలవలేం. చూడండి, ఫిలిస్తీన్లందరూ ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఏమని? ఎట్టకేలకు తుట్టదొదకు 100 విజయము మనదే, మన గొల్యాతే గెలుస్తాడు. శత్రువులు ఒక నిర్ణయానికి వచ్చేసారు. మరి ఇశ్రాయేలీలు పట్టుకోవాలి విషయం. ఇశ్రాయేలీలు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు 1,00,000 అనుకోనేండ్రా విజయం మనదే అంటున్నారా? అమ్మో, వాడు అరువీర భయంకరుడు, వాడి ఎత్తేమిటి, వాడి బలం ఏమిటి, వాడి యొక్క యుద్ధ శౌర్యం ఏమిటి, వాడి ఆయుధాలు ఏమిటి? ఇశ్రాయేలీలందరూ కూడా శత్రువు మీదే దృష్టి, శత్రు ఎజెండా మీదే దృష్టి. వీళ్ళు గుండెలు విసిపోయి ఉన్నారు, గుండె చెదిరిపోయి ఉన్నారు. కానీ ఎక్కడో దేవుడు పెంచుకుంటున్నాడు. ముసుగు వేయబడిన అనుభవములో, మరుగై ఉన్న అనుభవములో అడవిలో నుండి తెచ్చి రంగప్రవేశం చేయించాడు ఒక బాలుణ్ణి. అతడు అంటాడు కదా, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఎందుకని? అతడు శత్రు ప్రణాళికను చూడట్లా, అతడు దేవుని ప్రణాళికను చూస్తున్నాడు. అతనికి తెలుసు, ఈ నా శత్రువు కంటే నా దేవుడు 1,000,000 రెట్లు గొప్పవాడు. అతనికి తెలుసు, దావీదునకు శత్రువుతో యుద్ధం చేసేది నేను కాదు, యుద్ధము యెహోవాదే అని.